ఈ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ ఈ సంస్థ సక్సెస్ఫుల్లీ 5 ఇయర్స్ జర్నీ చేస్తూ 5000+ స్టూడెంట్స్ని ఉన్నత ఉద్యోగ అవకాశాలు ప్రొవైడ్ చేసి ఫినాన్స్ రంగంలో మంచి స్థాయిలో నిలబెట్టింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ సిఏ మదన్ రెడ్డి గారు. మరి సిఏ మదన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్లీ నమస్తే ఆల్ ఆఫ్ యూ. నేను మీ నుంచి స్టార్ట్ చేస్తానండి. మీరు ఈ యూనిక్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అయ్యారు కదా, సో మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ జాబ్ ఎక్స్పీరియన్స్, ప్లేస్మెంట్ కూడా వచ్చింది కదా, మీ జాబ్ ఎక్స్పీరియన్స్, బోత్ ఎక్స్పీరియన్స్ మా వ్యూయర్స్కి చెప్పండి. నా పేరు వినయ్ కుమార్, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నాది బీకామ్ కంప్లీట్ చేశాను. సో బీకామ్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఏదైనా చేద్దాము అని సెర్చ్ చేస్తున్నాను. ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, కోర్సెస్ ఉన్నాయా అని సెర్చ్ చేస్తుంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చాడు. సో ఇలా బెంగళూరులో ఫినాన్స్కి సంబంధించింది యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ అనేది ఉంది. సో అక్కడికి వెళ్తే నీకు కెరీర్ పరంగా, గ్రోత్ పరంగా బాగుంటుంది అని సజెషన్ ఇచ్చాడు. సో నేను 2023 జూన్లో వెళ్ళి సార్ని కలిసి ఫండ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కోర్స్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత సో సార్ ఏం చేశారంటే, మేము కూడా దీంతో పాటు ఆల్టర్నేటివ్గా ఎంబీఏ కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు ఎలాగో ఎంబీఏ చేస్తాను చూస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు కెరీర్ గ్రోత్ కూడా బాగుంటుంది, సో కెరీర్ గైడెన్స్ ఇస్తామని చెప్పారు. సో అప్పుడు ఏమైందంటే, కొత్త ఇన్స్టిట్యూట్, సో చాలా దూరం బెంగళూరులో ఉంటుంది, మాదేమో ఆంధ్ర. సో ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ఒప్పుకోలేదు, తెలియని దానికి ఎందుకు, తెలిసిన దానికి వెళ్ళొచ్చు కదా ఇది అని. సో ఇప్పుడు మా ఫాదర్ ఏం చేశారంటే, తెలిసిన వాళ్ళు ఉంటే మా బ్రదర్ చేత సార్తో మాట్లాడిచ్చారు. సో కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాయిన్ అయిన తర్వాత ఏంటి, ఏమి ఇబ్బంది రాదు కదా అని అన్ని కనుక్కున్నారనమాట. సో ఎంబీఏ వచ్చి నేను ఇప్పుడు కోర్సెస్ ఏంటంటే డేటా అనలిటిక్స్ ప్లస్ ఫినాన్స్. సో సార్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ వై డేటా అనలిటిక్స్ అండ్ ఫినాన్స్ రెండు కలిపి ఎందుకంటే, ఇన్ కేస్ ఫ్యూచర్లో కనుక ఆటోమేషన్ ఏదైనా అయితే కనుక మీకు ఈ ఆటోమేషన్స్ కూడా కెరీర్కి సెకండ్ ఆప్షన్ కింద ఉపయోగపడతాయని సజెషన్ ఇచ్చారు. సో నచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 months తర్వాత స్టేట్ అనే కంపెనీలో ఇంటర్న్ కింద జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఈ 8 months తర్వాత నేను ఫుల్ టైం కింద మారాను. సో మనకి కెరీర్ పరంగా వచ్చి ఏమవుతుందంటే, మీకు ఇక్కడ చెప్పేవన్నీ మీకు కెరీర్కి బాగా ఉపయోగపడతాయి. లైక్ ఎక్సెల్ అండ్ పైథాన్, పవర్ బిఐ, ఇవన్నీ మీకు హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి తీసుకొస్తారు. సో ఇన్ కేస్ మీరు ఆఫీస్కి వెళ్ళినా సరే అక్కడ మీరు ఈజీగా సర్వే అవ్వగలరు. సో మీకు ఇబ్బంది ఏమి ఉండదు, ఇవన్నీ ఆల్రెడీ మీరు నేర్చుకుని ఉంటారు కాబట్టి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎటువంటి ప్రెజర్ అనేది ఫీల్ అవ్వరు. సో నేనైతే జాయిన్ అయిన కొత్తలో ఫస్ట్లో భయపడ్డా, ఏంటి ఎలా ఉంటుంది ఏంటి కంపెనీ అని. సో ఇక్కడ నేర్చుకున్నవి అక్కడే ఉన్నాయి, మిగతా అయితే ఏమీ లేవు. సో నాకు కెరీర్ పరంగా అయితే బాగా హెల్ప్ అయింది ఈ ఎంబీఏ కోర్స్ అనేది. సో ఐ వాంట్ టు థ్యాంక్ మదన్ సార్ అండ్ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ టీమ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో మీరు స్టార్టింగ్లో జాయిన్ అయ్యారు కదా, జాబ్లో జాయిన్ అప్పుడు కొంచెం చాలా భయపడ్డానని చెప్పారు కదా, తర్వాత జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? సో నేను యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో ఇచ్చిన కోర్సెస్ ప్రకారం ఏంటంటే, మనకి ఎక్కువగా మేము వర్క్ చేసేది ఎక్సెల్ యూజ్ చేస్తాం ఎక్కువ. సో మనకి స్టార్టింగ్లోనే మనకి టీచింగ్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఈ ఎంఎన్సీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో మనకి టీచింగ్ అనేది ఇప్పిస్తారు. సో అక్కడ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే అని A to Z మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సేమ్ వాళ్ళు మనకి టీచ్ చేసింది ఉంటుంది, ఆల్రెడీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో మనకి ఏమవుతుందంటే ఇబ్బంది ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇష్యూ వచ్చినా మనం ఫేస్ చేయగలుగుతాం. ఓకే సార్, మరి మీరు స్టార్టింగ్లో జాయిన్ అయిన తర్వాత ఒక 6 months లోపలే మీకు ప్లేస్మెంట్ వచ్చిందన్నారు కదా, సో మీరు ప్లేస్మెంట్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత మీ కోర్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారా? చేస్తున్నాము. ఏంటంటే ఇవి బోత్ ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఆఫర్ చేస్తారు సార్. ఇన్ కేస్ మిస్ అయినా రికార్డింగ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తారు. మోస్ట్లీ మన వర్కింగ్ పీపుల్కి మ్యాక్సిమం ఉంటే సాటర్డే అండ్ సండేసే క్లాసెస్ ఉంటాయి. నార్మల్ వీకెండ్స్లో 1 hour 2 hours మాత్రమే క్లాస్ జరుగుతుంది. సో ఇబ్బంది ఉండదు. సో మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీ కోర్స్ని కంటిన్యూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ, వెల్ సెడ్ అండి. మేడం, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో. నమస్తే, నా పేరు బ్రహ్మశ్రీ. నేను సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేశాను. తర్వాత సిఎంఏ ఫైనల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి ఇచ్చాను.
అన్ఫార్చునేట్లీ 2 to 3 అటెంప్ట్స్ పోయినాయి. ఓకే. ఆ తర్వాత ఓకే దానికి పాజ్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని ఎంబీఏలో జాయిన్ అవుదామని ట్రై చేశాను. ఆ ప్రాసెస్లో మదన్ సార్ యొక్క వీడియో చూడడం జరిగింది, కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఒక ఇంటర్వ్యూ చూశాను, బాగా నచ్చింది. సార్ చెప్పిన కోర్స్ స్ట్రక్చర్ బాగా నచ్చడంతో జాయిన్ అవుదామని సార్ని అప్రోచ్ అయ్యాను. సార్ చెప్పిన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, వే ఆఫ్ స్ట్రక్చర్ బాగా నచ్చింది. సో దిస్ ఈస్ ద వన్ ఫర్ మీ టు డూ ఎంబీఏ. సో అందుకని అక్కడ జాయిన్ అయిపోయాను. ఓకే. సార్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో అదే స్ట్రక్చర్లో క్లాసెస్ జరిగినాయి. మిగతా ఎంబీఏ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఈ కాలేజ్లో, ఈ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో కస్టమైజ్డ్ ఉంటుంది. ఫర్ సపోజ్ స్టార్టింగ్ దే సెడ్ అనలిటిక్స్, ఫినాన్స్ విత్ అనలిటిక్స్ అన్నారు, స్టార్ట్ చేశారు. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా భూమిలోకి వస్తుంది. ఓకే. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ప్రీవియస్ స్ట్రక్చర్లో లేకుండే తర్వాత ఇంక్లూడ్ చేశారు. అలా ఏవేవైతే ఇన్వెన్షన్స్ వస్తూ ఉంటాయో, కొత్తవి వస్తూ ఉంటాయో అవన్నీ కూడా సిలబస్లో మాకు బెస్ట్ అనిపిస్తే కస్టమైజ్ చేస్తూ ఉంటారు. అది బాగా నచ్చుతుంది. ఓకే. అంటే మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ స్టూడెంట్ అయినా ఒక దాంట్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్లీ కొంచెం ప్రెజర్ ఫీల్ అవుతారు. సో ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు అనే డైనమాలో ఉంటారు కదా. సో మీకు వెంటనే ఎంబీఏలో జాయిన్ అయిన తర్వాత సార్ చెప్పిన క్లాసెస్ అవన్నీ రెగ్యులర్గా అర్థమయ్యేవి? అంటే స్టార్టింగ్ సిలబస్లో అకౌంట్స్ ఇట్లాంటివి ఫినాన్స్ సైడ్ ఉన్నాయి. ఫినాన్స్ సైడ్తో పాటు ఎక్సెల్ ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఫినాన్స్ సైడ్ కాబట్టి నేను కమింగ్ బ్యాక్గ్రౌండ్ నాది ఫినాన్స్ కాబట్టి నేను నాకు అర్థమయ్యేది. యా, ఫస్ట్ తర్వాత అనలిటిక్స్ ఇది స్లోగా స్టార్ట్ చేశారు. అది కొంచెం మా అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంచెం డిఫరెంట్ సైడ్. అకౌంట్స్ ఫినాన్స్ సైడ్ అంటే మేము మేనేజ్ చేయగలం, మాకు అర్థమైంది. కాకపోతే ఇది ఇంకొంచెం మా సైడ్ నుంచి ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. సార్ కూడా తర్వాత ఎక్స్ట్రా ఫ్యాకల్టీస్, తర్వాత టెస్ట్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం, అసైన్మెంట్స్ ఇవ్వడం, ఇలా హెల్ప్ చేయడం వల్ల ఇంకా ఈజీ అయింది. ఓకే. సార్ చెప్పే క్లాసెస్ విధానం అనేది అర్థమైనట్టు అనిపించింది. యా, అర్థమైంది. సో క్లియర్గా అర్థమైంది సార్ చెప్పిన క్లాసెస్ అని మీరు తొందరగా గ్రాస్ప్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఎస్, వెల్ సెడ్. సార్ మీరు చెప్పండి సార్ మీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నా పేరు రమణ, మాది వరంగల్. స్టార్టింగ్లో నాది బీకామ్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సిఏ ఇంటర్ అయిపోయింది. దాని తర్వాత ఆడిట్ ఫామ్లో ఎక్స్పీరియన్స్ కింద జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ సమ్ టైం ఏమైంది, మా ఫాదర్కి హెల్త్ బాగాలేక ఇంటికానే ఉండిపోవాల్సి వచ్చింది. సో తర్వాత కొన్ని రోజులకి ఏమైంది, మా ఫ్రెండ్ ఇట్లా రిఫర్ చేశారు, ఆడిట్ ఫామ్ మీద ఎన్ని రోజులైనా తక్కువ అమౌంట్ వర్క్ చేస్తావు, యూనిక్ ఫిన్కి వెళ్ళు, మదన్ సార్ దగ్గర బాగా టీచ్ చేస్తాడు, నీ కెరియర్ గ్రోత్ ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఏదైతే సిఏ లెర్నింగ్ చేస్తావో అంతే అమౌంట్ ఈక్వల్గా నువ్వు ఇందులో ఇంకా ఎట్లా చేయొచ్చు అని చెప్పాడు. సో స్టార్టింగ్ నేను సర్టిఫికేషన్ కోర్సెస్ తీసుకున్నాను, లైక్ ఫండ్ అకౌంటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. అవి తీసుకున్నాక కొన్ని రోజులకి సార్ ఎంబీఏ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశాడు. నేను సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు మేము ఎంబీఏ జాయిన్ అయితే మాకు ఏంటి అడ్వాంటేజెస్, ఏమేమి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నార్మల్ ఎంబీఏ అయితే వాళ్ళు ఫినాన్స్ నేర్పిస్తారు అండ్ దే విల్ స్టిక్ టు దేర్ సిలబస్. బట్ మన దగ్గర అలా కాదు, ఏదైతే రిక్వైర్ ఉంటుందో అది యాడ్ చేస్తాం ఎప్పటికప్పుడు, అండ్ ఫర్దర్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అవన్నీ యాడ్ చేస్తాం మనం. సో ఇన్ ఫ్యూచర్ ఫైనాన్స్తో పాటు ఆటోమేషన్ ఇంపార్టెంట్. సో మీరు ఇవన్నీ నేర్చుకోవాలి, లైక్ ఎస్ఎల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ, ట్యాబ్లో, ఆర్టిక్స్, ఎందుకంటే చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఇవన్నీ యూజ్ చేస్తుంది. సో మీరు దానికి కూడా స్టిక్ అవ్వాలి, ఎందుకంటే మీరు 2 సైడ్స్ ఉన్నారు, లైక్ ఫైనాన్స్, డేటా అనలిటిక్స్ సైడ్ 2 ఫీల్డ్స్లో మీరు ఉన్నారనుకో, ఒక ఫీల్డ్లో కాకపోయినా ఇంకో ఫీల్డ్ అయినా మీరు రాణించగలరని సార్ అడ్వైస్ ఇచ్చారు. సో నేను అలా అట్రాక్ట్ అయ్యి జాయిన్ అయినా. నేను జాయిన్ కాకుండానే సార్ మీద నమ్మకంతో మా బ్రదర్ని ఇంకా జాయిన్ చేయించాను, ఇద్దరు ఎంబీఏ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ నేను వితౌట్ గైడెన్స్ ఆఫ్ మదన్ సార్ నేను ఒక ఎంఎన్సీ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చాను. అన్ఫార్చునేట్లీ అది రిజెక్ట్ అయిపోయింది. తర్వాత సార్ దగ్గర ఎప్పటికప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ, సార్ దగ్గర గైడెన్స్ తీసుకుంటూ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది అవన్నీ సార్ చెప్తా అంటే దాని త్రూ వెళ్ళిపోయాను. ఎట్ ఏ టైం 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, 2 టాప్ ఎంఎన్సీస్ అవి. ఆ 2 ఒకటేసారి సెలెక్ట్ అయ్యాను. సో నాకు నచ్చిన ఎంఎన్సీలో ఇప్పుడు తీసుకున్నాను. సార్ కింద టీం ఉంటుంది, లోహిత మ్యామ్, కల్పన, సౌమ్య, శిరీష, వీళ్ళంతా ఎప్పటికప్పుడు మనకు గైడ్ చేస్తారు. మీరు మాకులో ఇంత స్కోర్ ఉంది, మీ కమ్యూనికేషన్ ఇంత ఉంది, మీరు ఇంప్రూవ్ అవ్వాలి. సో మాకు సార్ ఇంకా కమ్యూనికేషన్ కోసం టోస్ట్ మాస్టర్స్ క్లబ్తో లింక్ అయ్యాడు. అందరికీ కమ్యూనికేషన్ బాగా రావాలి, స్టేజ్ ఫియర్ అనేది పోవాలని అది ఇంక్లూడ్ చేశారు. సో ఏంటంటే
మనం స్పీచెస్ ఇవ్వాలి, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి, అలా. అండ్ కమ్యూనికేషన్ క్లాసెస్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తారు సార్ అలా. సో ఐ విల్ థ్యాంక్స్ టు మదన్ సార్, యూబీఎస్ టీమ్ అండ్ యూనిక్ ఫిన్. ఓకే. సో ప్రాక్టికల్ టెస్ట్లో ఒకవేళ మీరు లో అయితే అగైన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ మళ్ళీ ఎలా చేయాలి ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఈ యూనిక్ ఫిన్ అనేది మీకు నేర్పించింది అంటారు. ఇప్పుడు సపోజ్ 20 స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, సార్ ఏం చేశారంటే 5 స్టూడెంట్స్ని ఒక్కొక్క టీం కింద డివైడ్ చేసి ఈచ్ టీమ్కి ఒక్కొక్క మెంటార్ని ఇచ్చి వాళ్ళందరికి గైడెన్స్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకుంటా వాళ్ళు ఎక్కడ లోలో ఉన్నారు, లైక్ ఎక్సెల్, అకౌంట్స్ ఇవన్నీ మెయిన్ కదా మాకు. ఎవరెవరు ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళని ఎలా పికప్ చేయాలి, వాళ్ళకి ఏమేమి టాప్అప్స్ క్లాసెస్ కావాలి, అలా అన్నీ తెలుసుకొని ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇచ్చేది. అలా ఇప్పుడు మా ఎంబీఏ బ్యాచ్ మొత్తంలో ఒక 5 or 6 మెంబర్స్ తప్ప మిగతా అందరు షార్ట్ లిస్ట్ అయ్యారు. వాళ్ళు ఇంకా ఈ మంత్ ఎండ్ లోపు వాళ్ళందరూ ఇంకా షార్ట్ లిస్ట్ అవుతారు. అది మాకు సార్ మీద ఉన్న నమ్మకం. సో చూసారు కదండి, ఈ యూనిక్ ఫిన్ బిజినెస్ స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది తెలుసుకున్నాం కదా. మరి మీరు కూడా ఈ యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. వెల్ సెడ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్. సార్ మరి మీ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ అయితే విన్నాను. ఫర్ సపోజ్ ఎవరైతే అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి సార్? సో ఒక రకంగా చెప్పాలంటే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, అంటే గ్రాడ్యుయేషన్ అబవ్. మనకి ఎక్కువ మంది స్టూడెంట్స్ కామర్స్ స్ట్రీమ్ లైక్ బీకామ్, బీబీఏ వాళ్ళు ఎక్కువ జాయిన్ అవుతారు. లేక సిఏ పర్స్యూ చేస్తూ సిఏ, సిఎంఏ లాంటివి మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు, అంటే సిఏ ఇంటర్వ్యూ, సిఎంఏ ఇంటర్వ్యూ వీళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ మేమేం చెప్తున్నామంటే ఎనీ కామర్స్ స్టూడెంట్ అయినా లేక నాన్ కామర్స్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కొందరు స్టూడెంట్స్ మనకు బీఎస్సీ, బీటెక్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనకి ఎంబీఏలో ఏంటంటే టైం ఉంది, 1 to 2 years ట్రైనింగ్ టైం ఉంది. కాబట్టి వాళ్ళకు ఏ టాపిక్స్ అయితే అలా కొంచెం కష్టం ఉంటాయి, అకౌంట్స్ లాంటి టాపిక్ కొంచెం అడిషనల్ ట్రైనింగ్ ఇచ్చి ట్రైన్ చేయగలం. కాబట్టి మనకు ఎవరైనా రావచ్చు అన్నట్టు. రెండోది ఇప్పుడు మనం ఇంత కస్టమైజేషన్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే తీసుకునే ఇంటేక్ కూడా ఎగ్జాక్ట్ రూల్ టు రూల్ వెళ్ళాం. అంటే లెట్స్ సే జనరల్గా మేము ఏంటంటే సెప్టెంబర్లో క్లాసెస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ సెప్టెంబర్, అక్టోబర్కి క్లోజ్ చేస్తుంటాం. 1 year క్లాస్లు అన్నట్టు. వాళ్ళకి డిగ్రీ అనేది ఇంచుమించుగా అక్కడి నుంచి 12 monthsలో వస్తుంటుంది. ఇప్పుడు ఆ మధ్యలో కొందరు వస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఎంబీఏ, పర్టికులర్గా ఆన్లైన్ ఎంబీఏ ఇట్లాంటివి ఏమైనా కావాలన్నా, పీజీడీఎం లాంటివైనా కొంచెం లేట్ అయినా పర్లేదు. ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ రెగ్యులర్ ఎంబీఏ కూడా లేట్ కూడా సర్టిఫికేట్స్ వస్తున్నాయి. సో షార్ట్ ఆన్సర్ ఏంటి అంటే లెట్స్ సెప్టెంబర్ టు డిసెంబర్ ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో సమ్వేర్ అరౌండ్ June to September అలా రావచ్చు. అంటే ఎప్పుడైనా, అంటే బేసిక్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. ఏ బ్యాచ్లో వాళ్ళని ఇంక్లూడ్ చేయొచ్చు అనేది మేము కస్టమైజ్ చేసుకుంటాము. మేము ఎట్లా చూస్తామంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్, కానీ కట్ ఆఫ్స్, డెడ్ లైన్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ ఎంట్రన్స్ టెస్ట్ లైక్ మ్యాట్, క్యాట్ ఇవి రాయకపోయినా కూడా రావచ్చు వాళ్ళు, లేక రాసుంటే వెళ్ళను గుడ్. కాబట్టి మినిమం గ్రాడ్యుయేషన్ అబవ్ ఇంజనీరింగ్, బీఎస్సీ, వాట్ ఎవర్, బీకామ్ ఏది ఉన్నా రావచ్చు అన్నట్టు. మనకు టైం ఉంది కాబట్టి ట్రైన్ చేసి, మా ఏరియా కాదు కదా ఇబ్బంది పడతాం మనం అనుకోవాల్సిన లేదు. ముందన్నట్టు నేను ఫైనాన్స్ అండ్ అనాలిటిక్స్ ఇస్తున్నాం కాబట్టి ఇంజనీరింగ్ ఇట్లాంటి వాళ్ళకి అనాలిటిక్స్ స్పేస్ ఈజీగా అర్థమవుతుంది. ఎక్సెల్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, కోడింగ్ కానీ ఇట్లాంటివి. మన ఫైనాన్స్ వాళ్ళకి అకౌంట్స్ ఇట్లాంటివి ఈజీగా అర్థమవుతాయి. సో ఎవరి స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది. ఇద్దరికి మనం ఇంకా రిమైనింగ్ స్కిల్స్ లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి యాడ్ చేసి విల్ మేక్ దెమ్ ఫిట్ ఫర్ ది కార్పొరేట్. బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? ఇప్పుడు మనం యూనిక్ ఫిన్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు మెయిన్గా సర్టిఫికేషన్ కోర్సెస్ ఇచ్చేవాళ్ళం, అంటే 2 months ప్రోగ్రామ్స్ అట్లా. మెయిన్గా బెంగళూరు అన్నట్టు. పర్టికులర్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి చూసే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అందువల్ల మనకి ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఎప్పుడూ ఉన్నాయి. బెంగళూరు నుంచి ప్రోగ్రామ్ రన్ చేసినా కూడా అదే క్లాస్కి స్టూడెంట్ ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, కొంత స్టూడెంట్స్ ఓవర్సీస్ నుంచి కూడా అటెండ్ అవుతారు. కాబట్టి ఎక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు. ఇంకో బ్రాంచ్ మంది పూణే ఉంది, కానీ హైదరాబాద్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆన్లైన్ అటెండ్ అవుతుంటారు. లేదు త్రూ అవుట్ ఆంధ్ర ఎక్కడి నుంచి అయినా స్టూడెంట్స్. కాబట్టి లొకేషన్ డజంట్ మ్యాటర్. ఉన్న 2 బ్రాంచ్లు, కానీ ఆన్లైన్, ఆఫ్లైన్ క్లాసెస్, దానివల్ల ఎప్పుడు ఆ లర్నింగ్ ఆగదు అన్నట్టు. ఓకే. సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకి బెంగళూరులో. అవునండి. ఓకే. ఎవరైనా బెంగళూరులో వాళ్ళు ఆఫ్లైన్ చేసుకోవాలన్నా సరే దే కెన్ జాయిన్ అన్న. అవునండి. సో ఇందాక కూడా అన్నట్టు 1-2 మన స్టూడెంట్స్ కూడా కవర్ చేసినట్టున్నారు. అక్కడ ఆఫ్లైన్లో కూడా ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ మార్నింగ్ 6 to night 11 వరకు ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది కాలేజ్ కానీ, ఇన్స్టిట్యూట్ కానీ.
ఆ క్లాసెస్ అయిపోయినా వాళ్ళు ఒకరికొకరు డిస్కస్ చేసుకోవడం కానీ ప్రజెంటేషన్స్ ఇచ్చుకోవడం కానీ అట్లా ఒక ఎన్విరాన్మెంట్ ఆఫ్లైన్ వాళ్ళకి అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది. మేము ఏంటంటే మనం ఏ రోజైనా మన ఎంతసేపు మనం సబ్జెక్ట్ పైన టైం స్పెండ్ చేసామనే దాన్ని బట్టి క్వాలిటీ అంత పెరుగుతుంది అన్నట్టు. సో ఎక్కువ క్లాసెస్ కండక్ట్ చేస్తే అది కొంచెం బోరింగ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఒక సైడ్ నుంచి క్లాసులు, ఒక సైడ్ నుంచి వాళ్ళనే చదువుకోమనడం, ఒక సైడ్ నుంచి ప్రజెంటేషన్స్, ఇట్లా మల్టిపుల్ వేస్లో నాలెడ్జ్ ఇంపార్ట్ అవుతుంది. దానివల్ల ఆఫ్లైన్కి అది ఒక అడ్వాంటేజ్. బట్ అదర్వైజ్ మీరు వేరే లొకేషన్స్ నుంచి అటెండ్ అవ్వాలంటే అవ్వచ్చు. సో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మనకి అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ వర్కింగ్ వాళ్ళకి రికార్డింగ్ కూడా ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వినయ్ వీళ్ళని తీసుకున్న మధ్యలోనే ప్లేస్ అయిపోయారు. అంటే ఒక ప్రోగ్రామ్ 12 to 24 months అనుకుంటే, లెట్స్ 6 monthsలో జాబ్కి వెళ్ళిపోయారు అనుకోండి. వాళ్ళ ఆఫీస్ టైమింగ్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్నూన్ 1 to ఈవినింగ్ 10 అనుకుందాం. మనకు ఒకసారి క్లాసు ముందు అయిపోవచ్చు, ఒకసారి లెట్స్ ఈవినింగ్ 4 to 7 అట్లా కూడా ఉండొచ్చు. ఆ టైంలో ఏం చేస్తారు, వాళ్ళు మిస్ అవుతారు. వాళ్ళు ఆ వీకెండ్ కానీ ఆ నెక్స్ట్ డే కానీ రికార్డింగ్ తీసేసుకొని చూసేసుకోవచ్చు. అలా మా ఎఫర్ట్ ఏంటంటే వన్ ఆర్ ది అదర్ వే స్టూడెంట్ షుడ్ గెట్ దట్ నాలెడ్జ్. ఆ స్కిల్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మాకు ప్లేస్మెంట్ అంత ఈజీ అవుతుంది, వాళ్ళ కెరీర్ అంత ఈజీ అవుతుంది. సో అలా ఎక్కడికక్కడ మేము స్టూడెంట్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఎంత హెల్ప్ చేయాలో అంత చేస్తాము. కొత్తగా థింక్ చేస్తూ ఎప్పటికప్పుడు మోడిఫై చేస్తూ ఉంటాం. ఓకే, ఎగ్జాక్ట్లీ. మీ మెయిన్ మోటివ్ వచ్చేసి స్టూడెంట్స్ అసలు క్లాసెస్ మిస్ అవ్వకూడదు, కొంచెం నాలెడ్జ్ కూడా వాళ్ళు మిస్ అవ్వకూడదు అనేది మీ మెయిన్ మోటివ్ అనమాట. అవునండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.